గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఘన విజయాలు సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం తరపున తిరుపతిలో పోటీ చేసి గెలిచారు. ఈసారి వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు దక్కింది. టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించారు సుగుణమ్మ. కాపు సామాజిక వర్గ ఓట్లు కీలకం కాబోతున్నాయి. పొత్తులు కుదిరాక తిరుపతి నియోజకవర్గంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏ పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 18వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో తిరుపతి నియోజకవర్గంలో వచ్చినటువంటి సర్వే అంచనాలను ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 34% ఓట్ షేరు, జేఎస్పీకి అనుకూలంగా 57% ఓట్ షేరు కనిపించింది. అదే సమయంలో ఇతరులకు 9% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలు కన్ఫర్మ్ అయ్యాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీకి అనుకూలంగా 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో ఇతరులకు 13% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. తిరుపతి నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి 34% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తే తాజా సర్వేలో అది 43%కి పెరిగింది. మరోవైపు పందెంకోళ్ళు 1 సర్వేలో జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత నాడు పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ అయ్యారు. ఆ బేస్ చేసుకుని సర్వే చేస్తే ఆయనకు 57% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని పందెంకోళ్ళు 1 సర్వేలో వెల్లడైంది. అయితే తాజా సర్వే సమయానికి జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు బరిలో దిగడంతో ఆయనకిప్పుడు 44% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 9%, తాజా సర్వేలో 13% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే తిరుపతి నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 ఈ 2 సర్వేల్లో తిరుపతి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా తిరుపతి నియోజకవర్గంలో జనసేనకు 26%గా ఉన్న కాపు కమ్యూనిటీ ఓట్లు కీలకం కాబోతున్నాయి. పొత్తుల్లో భాగంగా టీడీపీ ఓటు బ్యాంకు జనసేనకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టిక్కెట్ ఆశించిన ఇతర అభ్యర్థులు ఆరణికి సపోర్ట్ ఇవ్వడంపై అనుమానాలైతే మాత్రం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి ఇమేజ్ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఇంపాక్ట్ ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ హయాంలో తిరుపతిలో అభివృద్ధి కూడా జరిగింది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ, జనసేన మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే జనసేనకు స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంత రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జనరల్ స్థానమైన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆసక్తికర పోరు ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో వైసీపీ తరపున గెలిచిన విడదల రజనికి మంత్రి పదవి దక్కింది. ఈసారి మారిన రాజకీయ లెక్కల్లో ఆమె ప్లేస్లో కావటి మనోహర్ నాయుడుకు జగన్ టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు సీటు దక్కించుకున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండే చిలకలూరిపేటలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 23వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వచ్చినటువంటి సర్వే అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం చిలకలూరిపేట నియోజకవర్గంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది. అదే సమయంలో పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారం ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి చిలకలూరిపేట నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కలు, అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43% ఓటు షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 51% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు 2 సర్వేలో తేలింది. ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 అంటే ఈ 2 సర్వే మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది తగ్గింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా ఆ రోజు వైసీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన రాజేష్ నాయుడుకు 43% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే, తాజా సర్వేలో అభ్యర్థిగా ఉన్న కావటి మనోహర్ నాయుడుకు 43% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాటి పుల్లారావుకు గత సర్వేలో 49% ఓటు షేర్ కనిపిస్తే, తాజా సర్వేలో 2% పెరిగి 51% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు, తాజా సర్వేలో 6% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పందెంకోళ్లు 1, పందెంకోళ్లు 2 2 సర్వేల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో 28% ఉన్న కమ్మ, కాపు ఓట్లు టీడీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో తగినంత అభివృద్ధి జరగకపోవడం ఆ పార్టీకి మైనస్. ఇక ప్రత్తిపాటి పుల్లారావుకు సెగ్మెంట్లో మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే ప్రత్తిపాటి కొడుకు అరెస్ట్ అవడంతో ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సపోర్ట్ ఉండడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. ఏపీలో బాపట్ల రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రాజకీయ పరంగా కోన కుటుంబం సత్తా చాటుతూ వస్తోంది. 2014-2019 ఎన్నికల్లో కోన రఘుపతి వైసీపీ నుంచి గెలిచారు. మరోసారి రఘుపతికే జగన్ టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థి వేగసాని నరేంద్ర వర్మ పోటీ చేస్తున్నారు. రాజకీయ చైతన్యం బాగా ఉండే బాపట్లలో ప్రస్తుత రాజకీయం వేడి ఎలా ఉంది, ఏ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2లో వచ్చినటువంటి అంచనాలు, లెక్కలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్లు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో బాపట్ల నియోజకవర్గంలో సర్వే అంచనాలు, లెక్కలు ఎలా వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. పందెంకోళ్లు 1 సర్వే ప్రకారం బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓటు షేర్ కనిపించింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది. ఇతరులకు 6% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి, అభ్యర్థులు కూడా డిసైడ్ చేసేశారు. ఆ తర్వాత కీలకమైనటువంటి బాపట్ల నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో వచ్చినటువంటి లెక్కలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు బాపట్ల నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి 45% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు 9% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు 2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క మూడ్ ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది, దానికి గల కారణాలను ఒక్కసారి విశ్లేషిద్దాం. I'm too old for you. You dress? No. పద పద ఈ అంబరం మార్చుదా, వెతికే కొత్త రాగం కొత్త దారిలోన పోదా.
కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది కొత్త ఆకాశం. కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్. బాపట్ల నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి 46% ఓటు షేర్ వచ్చే ఛాన్స్ కనిపించగా, తాజా సర్వేలోనూ అదే నెంబర్ కంటిన్యూ అవుతోంది. ఇక టీడీపీ నుంచి బరిలో ఉన్న వేగసాని నరేంద్రవర్మకు గత సర్వేలో 48% ఓటు షేర్ కనిపిస్తే, తాజా సర్వేలో 3% తగ్గి 45% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 6% ఓట్లు, తాజా సర్వేలో 9% ఓటు షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూస్తే బాపట్లలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి స్వల్ప ఎడ్జ్ వైసీపీ వైపే కనిపిస్తోంది. 2 సర్వేల్లో బాపట్ల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ముందుగా ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థితో పోలిస్తే కోన రఘుపతికి సెగ్మెంట్లో స్ట్రాంగ్ బేస్ కనిపిస్తోంది. బాపట్ల జిల్లాగా ఏర్పడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. బాపట్లలో అభివృద్ధి కార్యక్రమాలపై జనంలో సంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. స్థానికంగా భూముల రేట్లు పెరగడం కూడా ఆ పార్టీకి మరో అడ్వాంటేజ్. జగన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆశలు స్పష్టంగా ఆ పార్టీ పెట్టుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థికి బలమైన క్యాడర్ సపోర్టు స్పష్టంగా కనిపిస్తోంది. వేగసాని నరేంద్రవర్మ వ్యక్తిగత ఇమేజ్ ఆయనకు అదనపు బలం. విపక్షాల కూటమిగా వస్తుండడం ఆ పార్టీకి కలిసొచ్చే మరో ప్రధానమైనటువంటి ప్లస్ పాయింట్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బాపట్ల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. అయితే తాజా సమీకరణాల ప్రకారం స్వల్ప ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే కనిపిస్తోంది. గాజువాక నియోజకవర్గం 2019లో హాట్ రాజకీయాలకు వేదికైంది. ఆ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీ తరపున పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారు. ఈసారి రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. వైసీపీ అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్కు గాజువాక టికెట్ కేటాయించింది. పొత్తులో భాగంగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బరిలోకి దిగారు. రసవత్తర పోరుకు గాజువాక రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తారీఖున చేసినటువంటి పందెంకోళ్లు వన్ సర్వేలో గాజువాక నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్లు వన్ సర్వే ప్రకారం గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 45% ఓటు షేర్ కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని తేలింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గాజువాక నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 లేటెస్ట్ సర్వేలో వచ్చినటువంటి లెక్కలు, అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓటు షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా రీసెంట్గా చేసినటువంటి పందెంకోళ్లు 2 సర్వేలో తేలింది. 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. గాజువాక నియోజకవర్గంలో పందెంకోళ్లు వన్ సర్వేలో నాడు వైసీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన వరికూటి రామచంద్రరావుకు 45% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే, తాజా సర్వేలో వైసీపీ టిక్కెట్ దక్కించుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు 46% ఓటు షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు గత సర్వేలో 47% ఓట్లు, తాజా సర్వేలో 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు గత సర్వేలో 8%, తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడైంది. ఓవరాల్గా చూస్తే గాజువాకలో తాజా పరిణామాల ప్రకారం టీడీపీ అభ్యర్థి వైపే ఎడ్జ్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో గాజువాక నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ముందుగా ఈ నియోజకవర్గం పరిధిలో పరిశీలిస్తే పల్లా శ్రీనివాసరావుకు గాజువాకలో స్ట్రాంగ్ బేస్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ సానుభూతి ఈసారి ఆయనకి కలిసొచ్చే మరో అంశం. గాజువాకలో 23% ఉన్న కాపుల ఓట్లపై పల్లా అదేవిధంగా కూటమి ఆశలు పెట్టుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్థానికంగా నిరసనల ఇంపాక్ట్ కూడా కనిపిస్తోంది. ఇక గ్రౌండ్లో టీడీపీ యాక్టివ్గా ఉండడం, ప్రజల్లో మమేకమవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. వైసీపీలో గుడివాడ అమర్నాథ్కు మంచి ఇమేజ్ కొనసాగుతోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. కమలాపురం నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్కు కంచుకోట ఈ నియోజకవర్గం. గత 2 ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గెలిచారు. మరోసారి టిక్కెట్ దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈసారి అనూహ్యంగా వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. కడప లోక్సభ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. మరోవైపు తెలుగుదేశం పార్టీ చైతన్య రెడ్డికి సీటు కేటాయించింది. కూటమి మద్దతుతో ఈసారి ఎలాగైనా కమలాపురంలో గెలవాలని టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 19:2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 21ని చేసిన 19:1 సర్వేలో కమలాపురం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 19:1 సర్వేలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 48% ఓట్ షేర్ కనిపించింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 44% ఓట్లు వస్తాయని అంచనా వచ్చింది. ఇతరులకు 8% ఓట్లు పోలయ్యే విధంగా అప్పుడు ఫలితాలలో తేలింది. పొత్తులు పార్టీల మధ్య ఖరారయ్యాయి. అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఆ తర్వాత చేసినటువంటి కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో 19:2 సర్వేలో వచ్చినటువంటి అంకెలు లెక్కలు ఇప్పుడు చూద్దాం. We have seen some big hits, but that's by far the biggest one we've ever seen. It's a huge one. What a beauty. India is on the top of the world yet again. What a stunning performance once again. India continues to raise the bar. Phir ek baar Modi Sarkar. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 44% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 10% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తాజా సర్వే 19:2లో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. కమలాపురం నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి 48% ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తే తాజా సర్వేలో అది 46%కి తగ్గింది. అటు 19:1 సర్వే నాటికి టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన పుత్తా నరసింహారెడ్డికి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిస్తే తాజా సమీకరణాలతో నరసింహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతుండడంతో 19:2 సర్వేలో ఆయనకు 44% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు, తాజాగా సర్వేలో 10% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కమలాపురం నియోజకవర్గంలో వైసీపీకి స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. 2 సర్వేల్లో కమలాపురం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ఈ నియోజకవర్గంలో గ్రౌండ్లో టీడీపీ బలమైన ప్రచారాలు కొనసాగిస్తోంది, ప్రజల్లో మమేకమవుతోంది. నియోజకవర్గంలో టీడీపీ బలం పెరుగుతూ వస్తోంది. ఇక వైసీపీ విషయంకి వస్తే వైసీపీ ఎమ్మెల్యేపై నెగిటివిటీ పెరిగింది అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తోంది. అయితే కమలాపురం రైల్వే బ్రిడ్జి పూర్తి కాకపోవడం ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ ఉంది. కమలాపురం ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. వైసీపీకి షిఫ్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది. ఇక జగన్ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీములపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కమలాపురం నియోజకవర్గంలో వైసీపీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ బ్యాక్. తెనాలి నియోజకవర్గాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సెంటిమెంట్గా భావిస్తాయి. ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది అనే భావన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. గుంటూరు లోక్సభ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం అధికం. గతంలో టీడీపీ, కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా నిలిచాయి.
గత ఎన్నికల్లో వైసీపీ తెనాలిలో గెలిచింది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టిక్కెట్ ఆశించారు. కానీ పొత్తుల్లో భాగంగా తెనాలి సీటు జనసేనకు దక్కింది. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కు టిక్కెట్ కేటాయించారు. గతంలో నాదెండ్ల మనోహర్ 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఇక్కడ గెలిచారు. మరి ఈసారి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఏ పార్టీకి ఎడ్జి కనిపిస్తోంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 12/2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 31వ తారీఖున చేసిన 12/1 సర్వేలో తెనాలి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 12/1 సర్వే ప్రకారం తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓట్ షేర్ కనిపించింది. జనసేనకు 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 12/1 సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి పొత్తులు ఖరారయ్యాయి, అభ్యర్థులను ప్రకటించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి తెనాలి నియోజకవర్గంలో 12/2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 44% ఓటింగ్ కనిపిస్తోంది. జనసేన పార్టీకి 52% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతరులకు 4% ఓట్లు వస్తాయని 12/2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. తెనాలి నియోజకవర్గంలో 12/1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు 41% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో అది 44%కి చేరింది. మరోవైపు జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు గత సర్వేలో 54% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంటే తాజా సర్వేలో మాత్రం అది 52%కి తగ్గినా విజయ అవకాశాలు మాత్రం అలాగే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలో 4% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే తెనాలిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12/1, 12/2 2 సర్వేల్లో తెనాలి నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్కు స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ అయితే స్పష్టంగా కొనసాగుతోంది. ఇక ప్రతిపక్షాల కూటమి ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సపోర్టు కూడా ఉండడం మరో అదనపు బలం. కుల సమీకరణాలు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అందరికీ అందుబాటులో ప్రస్తుత ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉండడం ఆయనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. మరోవైపు జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తెనాలిలో చేసిన అభివృద్ధి వైసీపీ అభ్యర్థికి మరో అదనపు బలంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. కురుపాం నియోజకవర్గం ఉత్తరాంధ్రలో చివరన ఉండే నియోజకవర్గం. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన కురుపాంలో కాంగ్రెస్, వైసీపీ విజయాలు సాధిస్తూ వస్తున్నాయి. గతంలో ఉమ్మడి విజయనగరంలో ఉండే ఈ నియోజకవర్గం రీసెంట్గా మన్యం జిల్లా పరిధిలోకి చేరింది. 2014, 2019లో వరుసగా వైసీపీ పార్టీ నుంచి పాముల పుష్పశ్రీవాణి గెలిచారు. జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. జగన్ మరోసారి ఆమెకే టికెట్ కేటాయించారు. టీడీపీ తరపున తోయక జగదీశ్వరికి టికెట్ దక్కింది. వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందా? తెలుగుదేశం పార్టీ గెలుపు బావుట ఎగురువేస్తుందా? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 12/2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. 12/2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 28న చేసిన 12/1 సర్వేలో కురుపాం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుందాం. 12/1 సర్వే ప్రకారం కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవానికి అనుకూలంగా 54% ఓటు షేర్ వచ్చే అవకాశం కనిపించింది. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 39% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 7% ఓట్లు దక్కుతాయని 12/1 సర్వేలో తేలింది. పొత్తు రాజకీయాలు ఖరారయ్యాయి, అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత కురుపాం నియోజకవర్గంలో 12/2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే
కురుపాం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా 53% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 39% ఓట్లు పోలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. Finding the perfect dress, strappy heels and jewelry takes so much effort. For Amazon Pay, it's totally effortless. Amazon पर मिले wear it with suggestions on top fashion brands ताकि fashion हो effortless. हर पल fashionable. కురుపాం సెగ్మెంట్లో పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి పుష్ప శ్రీవానికి 54% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో 53%గా కనిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జగదీశ్వరికి గత సర్వేలో 39% ఓట్ షేర్ కనిపిస్తే తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. ఇక ఇతరులకు పడే ఓట్లలో గత సర్వేలో 7% కనిపిస్తే తాజా సర్వేలో 8% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 ఈ 2 సర్వేల్లో కురుపాం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషించుకుందాం. ఈ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థికి స్ట్రాంగ్ పాజిటివ్ ఇమేజ్ నియోజకవర్గ వ్యాప్తంగా తెలుస్తోంది. ఇక కురుపాంలో పుష్ప శ్రీవాణి యాక్టివ్గా ప్రచారం చేయడం, ప్రజల్లో మమేకమవడం ఆమెకు అడ్వాంటేజ్. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే సూపర్ 6 గ్యారంటీలపై టీడీపీ నమ్మకం పెట్టుకుంది. నారా లోకేష్ శంకరావం సక్సెస్ అవ్వడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కురుపాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది. జగ్గయ్యపేట నియోజకవర్గం గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి మారింది. గతంలో టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను విజయం సాధించారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్కు కేటాయించారు. శ్రీరామ్ తాతయ్యగా పాపులర్ అయిన ఆయన 2009, 2014లో 2 సార్లు గెలిచారు. ఈసారి టీడీపీ ఎలాగైనా జగ్గంపేటలో గెలవాలని వ్యూహాలు పన్నుతోంది. వైసీపీ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని నమ్ముతోంది. గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2లో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎలాంటి లెక్కలు వచ్చాయో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్ షేర్ కనిపించింది. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉంటే ఇతరులకు 4% ఓట్లు వస్తాయని తేలింది. అభ్యర్థుల ఖరారు, పార్టీల పొత్తుల తర్వాత కీలకమైనటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలంగా 49% ఓట్ షేర్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 48% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 3% ఓట్లు వస్తాయని తేలింది. 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభానుకు 47% ఓట్ షేర్ వచ్చే అవకాశం కనిపిస్తే తాజా సర్వేలో 2% పెరిగి 49% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి విషయంలో జగ్గయ్యపేట ఓటర్ నాడి స్పష్టంగా మారినట్లు తాజా సమీకరణాల ప్రకారం అర్థం చేసుకోవచ్చు. అటు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకు గత సర్వేలో 49% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 48%కి తగ్గింది. ఇక ఇతరులకు గత సర్వేలో 4%, తాజా సర్వేలో 3% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే జగ్గయ్యపేటలో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి స్వల్ప ఎడ్జ్ మాత్రం వైసీపీ వైపే ఉంది. 2 సర్వేల్లో జగ్గయ్యపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో గ్రౌండ్లో యాక్టివ్గా సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తిరుగుతున్నారు. జోరుగా సామినేని కుటుంబ సభ్యుల ప్రచారాలు కూడా చేసుకుంటూ పోతున్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంపాక్ట్ చూపే అవకాశాలున్నాయి. ఇక శ్రీరామ్ తాతయ్యకు నెట్టెం రఘురాం సపోర్టు స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రౌండ్లో యాక్టివ్గా ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే
జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తటస్థ ఓటర్లే కీలకం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గం గుడివాడ. గుడివాడ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని వరుసగా 4 సార్లు గెలుస్తూ వస్తున్నారు. మరోసారి జగన్ కొడాలి నానికే టికెట్ కేటాయించారు. టీడీపీని చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంలో నాని ముందుంటారు. వరుసగా 5వ సారి గెలుస్తాను అని కొడాలి నాని చెబుతున్నాడు. ఈసారి ఎలాగైనా నానికి చెక్ చెప్పాలని టీడీపీ పావులు కదుపుతోంది. టీడీపీ నుంచి వెనిగండ్ల రాము బరిలోకి దిగారు. ప్రస్తుత పొలిటికల్ ఈక్వేషన్స్లో కొడాలి నాని సత్తా చాటుకుంటారా? టీడీపీ వైసీపీకి చెక్ చెబుతుందా? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చిన అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 20వ తారీఖున చేసిన 19:1 సర్వేలో గుడివాడ నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. मेरा तो हाई लग रहा है. मेरा तेरे से कम होगा. मेरा सबसे कम है. चल फेंको. दवाइयों का बिल. जब हर टाइम मेडिसिन की चाहिए बेस्ट प्राइस तो सोचो मत, स्विच करो टू अपोलो 24/7. 19:1 సర్వే ప్రకారం వైసీపీకి 49% ఓట్ షేర్ కనిపించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 46% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా 19:1 సర్వేలో తేలింది. పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి గుడివాడ నియోజకవర్గంలో 19:2 సర్వేలో వచ్చినటువంటి లెక్కలను అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 48% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 47% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2 సర్వేల మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. గుడివాడ సెగ్మెంట్లో 19:1లో వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి 49% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో 48% ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది. అటు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు గత సర్వేలో 46% ఓట్లు కనిపిస్తే తాజా సర్వేలో 47% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. 2 సర్వేల్లో గుడివాడ నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ నియోజకవర్గంలో కొడాలి నానికి స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఇంపాక్ట్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ అయితే కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం ప్లస్ పాయింట్. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే స్వల్ప ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. ఆచంట నియోజకవర్గ రాజకీయాలు భిన్నం. గతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ కూడా విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఆచంటలో రాజకీయం ఆసక్తికరంగా మారిపోయింది. 2019లో వైసీపీ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకే మరోసారి టికెట్ దక్కింది. టీడీపీ నుంచి సీనియర్ నేత పితాని సత్యనారాయణ పోటీలోకి దిగారు. శెట్టి బలిజ సామాజిక వర్గ ఓట్లు ఆచంటలో కీలకం. ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఆచంటలో గెలిచేదెవరు? గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2లో వచ్చినటువంటి లెక్కల్ని ఇప్పుడు చూద్దాం. తాజా రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 19వ తారీఖున చేసిన 19:1 సర్వేలో ఆచంట నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్ళి రివైండ్ చేసుకుందాం. 19:1 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు వస్తాయని తెలిసింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపించాయి. ఇతరులకు 5% ఓట్లు వస్తాయని తేలింది. పార్టీల పొత్తులు ఖరారైపోయాయి. అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తర్వాత కీలకమైనటువంటి ఆచంట నియోజకవర్గంలో 19:2 తాజా సర్వేలో వచ్చినటువంటి లెక్కలను ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే
ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్ షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా 49% ఓట్లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకు 5% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. ఈ 2 సర్వేల మధ్య జనం అభిప్రాయం ఎందుకు ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి పాజిటివ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆచంట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు 46% ఓట్ షేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటే తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి పీతాని సత్యనారాయణకు గత సర్వేలో 49%, తాజా సర్వేలోనూ సేమ్ నంబర్ అంటే 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు, తాజా సర్వేలోనూ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. అంటే ఓవరాల్గా ఆచంటలో ప్రస్తుత పరిణామాల ప్రకారం చూస్తే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 సర్వేల్లో ఆచంట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో టీడీపీకి 29%గా ఉన్న శెట్టి బలిజల ఓట్లు కీలకం కాబోతున్నాయి. జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఇంపాక్ట్ చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో టీడీపీకి బలమైనటువంటి క్యాడర్ సపోర్ట్ కనిపిస్తోంది. ప్రజల వద్దకు పీతాని పాదయాత్ర సక్సెస్ అవ్వడం అతనికి ప్లస్ పాయింట్.